ఆ పూజ చేసుకున్న తర్వాత ఏ పండో పాలో ప్రసాదమో కొద్దిగా అలా స్వీకరించేసి పడుకుండిపోతారు. ఇది ఏకభుక్తం. ఇక మూడవది నక్తం. నక్తము అనగానే ఇక పగలంతా ఏమి తినరు. అంటే పూజా విధి అయిపోతుంది, పగలంతా స్నాన కార్యక్రమాలు పూజ చేసుకోవడం అన్నీ అయిపోతాయి. ఏ పండో ఫలమో తీసుకుంటారు, కొంచెం పాలు తీసుకుంటారు. ఉత్తి పొట్టతో కూడా ఉండలేరు, అలా ఉండకూడదు కూడా. ఎందుకంటే చిత్తం శివుడి మీద, భక్తి ఆకలి మీద అయిపోతుంది మనకి. కాబట్టి భగవంతుని మీద మనకి భక్తి కుదురుకోవడానికే కదా ఇవన్నీ మనం చేసేది. కాబట్టి ఈ ఆత్మారావుణ్ణి మనము ఎక్కువ బాధ పెట్టకూడదు. కాబట్టి పగలంతా ఏమి తినకుండా అలాగే ఉన్నామంటే ధ్యాస కొంచెం ఆకలి మీదకి వెళ్తుంది. ఆ ధ్యాస వెళ్లకుండా ఉండడం కోసం కొద్దిగా ఏదన్నా తినాలన్నమాట. కొంచెం ఏదన్నా తిని, ఏదైనా పండో ఫలమో పాలో అలాంటివి తేలిక పదార్థము తీసుకొని మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ సంధ్య పూజ చేసుకుని అప్పుడు ఆహారాన్ని వండి భగవంతుడికి నివేదన చేసి ఆకాశంలో నక్షత్రాలను చూసిన తరువాత ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఈ ప్రసాదాన్ని అప్పుడు తీసుకోవాలి. కాబట్టి దీన్ని నక్తం అన్నారు. ఇక అయాచితం ఉంది. అయాచితం అనగానే ఏ ప్రయత్నము లేకుండా అలా ఉండిపోవాలి. అంటే మనం మీ ఇంటికి భోజనానికి వస్తాము అని ఎవరి దగ్గర మనం ఏమి ఏర్పాటు చేసుకోవాలా. ఎవరైనా మన ఇంటికి రమ్మని, వాళ్ళ ఇంటికి రమ్మని మనని పిలవాలా. నేను ఇంట్లో వండుకోవాలా, ఏమీ లేదు, ఇవాళ ఏం జరిగితే అది జరుగుతుందిలే, ఇవాళ నేను తినట్లేదు అనుకొని కామ్గా ఉన్నాం. ఆ రోజు ఎవరు పెట్టలే మనకి, అయాచితం. ఆ రోజు ఆహారం లేదు కదా, నీ ప్రయత్నము లేదు, ఎదుటివారు నిన్ను పిలవలేదు, నువ్వు ఎవరిని వెళ్ళి అడిగి ఏమీ ఏర్పాటు చేసుకోలేదు, ఇంట్లో వండుకోలేదు. కాబట్టి దాన్ని అయాచితం అన్నారు. ఈ 4 రకాల ఉపవాసాలు కూడా చాలా శ్రేష్టమైనవి. సహజంగా ఎక్కువగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట నక్షత్రాలను చూసిన తర్వాత అప్పుడు ఆహారాన్ని తీసుకుంటారు. దేవుడికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చాలామంది ఎక్కువగా ఇది పాటిస్తూ ఉంటారు. కానీ ఎవరి శక్తి ఎలా ఉందో అలా చేస్తారు. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో ఆలయాల్లో జ్వాలాతోరణం వెలిగిస్తారు. అసలు ఎందుకు వెలిగిస్తారు, దానివల్ల ఫలితం ఏంటి? జ్వాలాతోరణం అనగానే కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తారండి. ఇది ఆలయాలలో 2 స్తంభాలని కడతారు. 2, 4, 6 అక్కడ వసతిని బట్టి. పెద్ద ఆవరణం ఉందనుకోండి, అప్పుడు చాలా పెద్దగా ఏర్పాటు చేస్తారు. దీన్ని స్తంభాలు కడతారు. స్తంభాలు కట్టి ఆ స్తంభాలకి తాడు కట్టి ఆ తాడుకి గడ్డిని చుడతారు. గడ్డిని చుట్టి దానికి ప్రమిదల్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రమిదని ఏర్పాటు చేసి తోరణాలు అంటే తోరణం మాదిరిగా గడ్డితో ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఈ అగ్ని వెలిగిస్తారనమాట. వెలిగించేటప్పటికి ఇక మొత్తం కాలుతుంది. అది మొత్తం కాలిపోతుంది, మనకి ఒత్తి ఏమి కనిపించదు. ఎందుకంటే గడ్డి కాబట్టి ఆ గడ్డి ఇక వెలుగుతూ ఉంటుందన్నమాట. అలా వెలుగుతూ ఉన్నటువంటి గడ్డి కింద నుంచి 3 సార్లు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ప్రదక్షిణ అన్నట్టుగా అనమాట. అది అర్థంతో చేస్తారు. ఎందుకంటే యముడి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఆ యమ బాధలు, నరకానికి వెళ్ళి మనము అక్కడ బాధలు అనుభవించకుండా ఇక్కడే జ్వాలాతోరణం కింద కనుక మనము 3 ప్రదక్షిణలు చేసినట్టయితే మనకి యమ బాధలు ఉండవు, అంటే యముడు పెట్టేటటువంటి బాధలు మనకి ఉండవు అనేటటువంటి ఒక నమ్మకం. కాబట్టి ఈ జ్వాలాతోరణాన్ని వెలిగించి దాని కింద ఈ విధంగా గనక ప్రదక్షిణలు చేసినట్టయితే మనకి యమబాధలు తప్పిపోతాయి అని చెప్పి చెప్తారనమాట. ఇది కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు. ఇప్పుడు మనకి కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటి, కాస్త వివరిస్తారు? కార్తీక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో ఉంటుంది. కాబట్టి ఆ పౌర్ణమి చాలా అద్భుతమైన పౌర్ణమి. కృత్తిక నక్షత్రం అంటే సూర్యుడి నక్షత్రం. సూర్యుడు ఇక్కడ తులారాశిలో, రాశిలోనేమో తులారాశిలో ఉంటాడు సూర్యుడు. కృత్తిక నక్షత్రం ఎక్కడుంటుంది? మేషరాశిలో మొదటి పాదం ఉంటుంది, మిగతా 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఇది విశేషం అన్నమాట. కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి. కాబట్టి ఇది రవి తులా సంక్రమణం కదా, రవి సంక్రమణం తులలో జరుగుతోంది కదా, ఇది చాలా విశేషమైందనమాట. ఈ 2 అక్కడ చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలవడము పౌర్ణమి రోజున, ఇక్కడ
తులారాశిలో రవి సంచారము, ఈ రెండు కూడా విశేషమైనవి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉందన్నమాట. ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ముఖ్యమైనదే. ఆ రోజులలో మనకి నాగుల చవితి ఒకరోజు. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించాలి? నాగుల చవితి చాలా విశిష్టమైనటువంటి రోజు. ఇది కార్తీక మాసంలో శుద్ధ చవితి రోజున వస్తుంది. అంటే కార్తీక మొదలైన 4వ రోజునే, పాడ్యమి, విధియ, తదియ, చవితి 4వ రోజు, 4వ రోజునే వస్తుంది మనకి. దీనిలోని అంతరార్థం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ఒకటి. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడి పండగ. ఆ రోజు పుట్టలో పాలు పోస్తాము, చలివిడి, చిమ్మిరి, అరటి పండ్లు ఇవి నైవేద్యం పెడతాము. ఆ రోజు కూడా మనం ఉపవాసం ఉంటాం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేసే వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా నక్తం లేదు, పూర్తిగా ఉపవాసం ఉండి మర్నాడు భోంచేసే వాళ్ళు ఉన్నారు. పగలొక్కటి భోంచేసి రాత్రి భోజనం చేయకుండా ఏమీ తినకుండా ఏదో పండో ఫలహారమో ఇది ఏకభుక్తం చేసేవారు ఉన్నారు. ఏ రకంగా అయినా కూడా ఈ 3 ఉపవాసాల్లో ఏదో ఒక ఉపవాసాన్ని కూడా ఈ నాగుల చవితి రోజున పాటిస్తారు. నాగుల చవితి అనగానే నాగుపాము కదండి. ఈ నాగుపాములకి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము పుట్ట రూపంలో ఆరాధిస్తాం. మామూలుగా విగ్రహాలు కూడా ఉంటాయి, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలు కూడా ఉంటాయి మనకి, అక్కడ పూజలు చేస్తాము. అర్చన, అభిషేకము లాంటివి విగ్రహాలకి భగవంతుడి ఆలయంలో చేసుకుంటాము. సాక్షాత్తు అక్కడ భగవంతుడు ఉన్నాడు అనే మనకి గట్టి నమ్మకం. ఎందుకంటే ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అక్కడ ఖచ్చితంగా భగవంతుడు నెలకొని ఉంటాడు, ఏమి సందేహం లేదు అందులో. ఈ ప్రతీకగా మనం ఏం చేస్తాము, పుట్టకి కూడా వెళ్ళి పాలు పోసొస్తూ ఉంటాం. దీనికి కూడా ఒక అంతరార్థం ఉంది. అది ఏమిటి అంటే స్త్రీల గర్భానికి సంబంధించి ఈ పుట్టకి సంబంధించి ఒక అవినావభావ సంబంధం. స్త్రీలకి సంతాన సమస్యలు లేకుండా చక్కటి పిల్లలు కలగాలని, అవయవాలు ఏవి కూడా డిస్టర్బ్ కాకుండా, అవయవాలన్నీ కూడా ఒక కన్నుండి ఒక చెవి ఉండి అలాగా కాకుండా, ఒక కన్ను లేక ఒక చెవి లేక అన్నమాట, అలా కాకుండా వినికిడి శక్తి లేకుండా ఈ అవయవాలన్నీ లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకుంటాం మనం. తండ్రి నాగదేవ మా కడుపు పండించు అని స్త్రీలు ఎక్కువగా మొక్కుకుంటూ ఉంటారు. ఆ పురుషులకు కూడా ఇది వర్తిస్తుంది, కానీ గర్భం దాల్చేది స్త్రీలు కాబట్టి ఈ గర్భానికి దానికి ఆ పుట్టకి ఈ పొట్టకి ఒక అవినావభావ బంధం అన్నమాట. పుట్ట మనకి పుట్టలో పాలు పోస్తాం, లోపల నాగమయ్య ఉంటాడు అనేది ఒకటి మనకి నమ్మకం. ఉంటారు కదా పుట్టల్లోనే కదా నాగులు ఉండేది. కాబట్టి అలాగే మన శరీరంలో కూడా ఈ పొట్ట భాగంలో నుంచే ఉత్పత్తి, మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది కదా స్త్రీకి. అది ఒక జననాంగం కదా. కాబట్టి ఈ జననాంగానికి సంబంధించి, ఈ ఉత్పత్తికి సంబంధించి దేవసేనుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే కనికరించాలి. ఈ సంతానానికి ఆయన ప్రతీకగా నిలబడ్డాడు, ప్రతినిధి అన్నమాట. అందుకని తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము ఆరాధిస్తాము. ఈ పుట్టకి పాలు పోసి పూజ చేయడం ద్వారా సంతానాన్ని చల్లగా కాపాడమని, సంతానాన్ని అభివృద్ధి చెయ్యమని కోరుకుంటాం. కార్తీక మాస వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు ఏ రోజుల్లో శివారాధన చేయడం మంచిదంటారు? కార్తీక మాసం మొత్తం ఆచరించగలిగే వాళ్ళు మొత్తం ఆచరిస్తారండి, 30 రోజులు కూడాను. 30 రోజులు మేము ఆచరించలేమండి, మాకు రకరకాల పనులు, వృత్తులు, ఉద్యోగాలు ఉన్నాయన్న వాళ్ళు కార్తీక సోమవారం చెయ్యొచ్చు. కార్తీక సోమవారాలు 4 సోమవారాలు